సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అయితే మరి అయిపోయింది. సౌత్ ఆఫ్రికాకు పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పాలి న్యూజిలాండ్. సౌత్ ఆఫ్రికా ఫేవరెట్స్ అనుకుంటే ఇటు న్యూజిలాండ్ గెలిచింది మ్యాచ్‌ని. మరి ఈ మ్యాచ్‌లో ఏం జరిగిందో వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా టాస్ అయితే ఇటు న్యూజిలాండ్ గెలిచింది. న్యూజిలాండ్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మంచి టాస్ అని చెప్పాలి న్యూజిలాండ్‌కి గెలవడం. ఇగ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది మీకు సెకండ్ ఓవర్‌లోనే క్వింటన్ డికాక్ అవుట్ అయిండు. స్పిన్నర్ బౌలింగ్‌లో. ఇక మరి ఆ తర్వాత నెక్స్ట్ బాలర్ రియాన్ కిల్టన్ అవుట్ అయిండు. మళ్ళా కొంచెం ట్రబుల్ అనిపించింది. మీకు ఆ తర్వాత డెవల్ బ్రేస్, ఆడమ్ మ్యాక్రమ్ స్లోగా పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేసే ప్రయత్నం చేసిళ్ళు. కానీ ఇప్పుడు మీకు అక్కడ మ్యాక్రమ్ క్యాచ్ కూడా డ్రాప్ అవుట్ అయింది ఒక్కటి. ఇక్కడ మీకు రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ వాళ్ళైతే మంచి ప్లాన్‌తో వచ్చిళ్ళు. స్టార్ట్ అయ్యిండే మ్యాక్రమ్‌కు అన్ని తీయకుండా మీకు లెగ్ పైన అటాక్ చేసే బాల్స్ వేసిళ్ళు. ఎవరు చూడు అటు లెగ్స్ పైనే ఇది చేసే బౌలింగ్ చేసిళ్ళు ఎవరు చూసినా. సో దాంతో మ్యాక్రమ్ అంత ఈజీగా ఫ్రీ ఫ్లోయింగ్‌గా ఆడలేకపోయాడు బ్యాటింగ్. ఇక మీకు మ్యాక్రమ్ వికెట్ అవుట్ అయ్యిండు. మ్యాక్రమ్ అవుట్ అయ్యిండు. మిల్లర్ వచ్చిండు. సో మిల్లర్ కూడా ఒక షాట్ రచిన్ రవీంద్ర బాల్‌లో అటాకింగ్ చేయబోయిండు. మీకు ఆ ఓవర్‌లో ఫస్ట్ సారి క్యాచ్ డ్రాప్ అవుట్ అయింది. గ్లెన్ ఫిలిప్స్ డ్రాప్ చేసిండు. అసలు అనుకోలే ఫిలిప్స్ క్యాచ్ డ్రాప్ చేస్తారని ఆ క్యాచ్. సో మళ్ళీ అదే ఓవర్లో అవుట్ అయిండు. మీకు సౌత్ ఆఫ్రికా పవర్ ప్లేలో ఒక పెద్ద ఓవర్ లెక్క వచ్చింది జిమ్మీ నీషమ్ బౌలింగ్‌లో. జిమ్మీ నీషమ్ టీంలోకి వచ్చిండు. పెద్ద ఓవర్ లెక్క వచ్చింది. ఆ తర్వాత మీకు లాస్ట్ ఓవర్ ఆఫ్ పవర్ ప్లేలో ఫెర్గూసన్ బాగానే వేసిండు. నెక్స్ట్ ఓవర్ శార్నర్ బాగానే వేసిండు. మీకు రచిన్ రవీంద్ర వచ్చి వికెట్ కూడా తీసిండు. సో దాంతో సౌత్ ఆఫ్రికా కొంచెం ప్రెషర్లోకి వెళ్ళింది అనిపించింది. ఆ తర్వాత మీకు డెవల్ బ్రేస్ కూడా అవుట్ అయిండు. సో ఎక్కడ కూడా సౌత్ ఆఫ్రికాకు మీ మిడిల్ ఓవర్స్‌లో కూడా అంత పెద్ద పెద్ద ఓవర్లు రాలే. ఇక మీకు ఇటు ట్రిస్టన్ స్టబ్స్‌ను, మార్కో జాన్సన్ వీళ్ళిద్దరూ కొద్దిసేపు కాపాడే ప్రయత్నం చేసిళ్ళు. వీళ్ళు కొద్దిసేపు కూల్‌గా ఆడిళ్ళు కొన్ని ఓవర్స్ వరకు. డెత్‌లో బాగా రన్స్ ఎక్కెళ్ళినాయి. కానీ న్యూజిలాండ్ టీం విషయం మాట్లాడుకుంటే అయితే వాళ్ళైతే ఫుల్ ప్లానింగ్‌తో వచ్చిందనిపించింది ఈ మ్యాచ్‌పై. అటు మ్యాక్రమ్‌ని అవుట్ చేసిన విధానం, ఇటు వాళ్ళు ఒక్కొక్క బ్యాటర్‌కి ఒక్కొక్క ప్లాన్‌తో వచ్చిళ్ళు. అటు మీకు లాస్ట్‌లో ట్రిస్టన్ స్టబ్స్‌ని ఫెర్గూసన్ లాస్ట్ ఓవర్‌లో మీకు రౌండ్‌లో వికెట్ వచ్చిండు. సో అది బాగా అనిపించింది. ఓవరాల్ అయితే సౌత్ ఆఫ్రికా 169. మీకు పిచ్‌లో చూస్తే అంత ఎక్స్ట్రా బౌన్స్ లేదు. స్పిన్ కూడా కొంచెం అనుకూలిస్తుంది. సో మరి ఏదైనా ట్రిక్కీగా ఉంటా అనుకున్నాం న్యూజిలాండ్‌కి. కానీ ట్రిక్కీ లేదు ఏం లేదు. వాళ్ళు ఫస్ట్ ఓవర్ నుంచే అటాకింగ్ చేసిళ్ళు. మీకు ఫస్ట్ ఓవర్‌లో జాన్సన్ వేసినప్పుడు రన్స్ వచ్చినాయి. ఆ తర్వాత రబడ్ ఓవర్‌లో రన్స్ వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళా ఇటు లెంగిని కూడా తీసుకొచ్చిళ్ళు. టర్న్ ఓవర్‌లో కూడా మీకు ఫిన్ అలన్ టిమ్ సైఫర్ట్ మంచి 6 కొట్టిండు. సో ఎవరొచ్చినా వాళ్ళు రన్స్‌కి వెళ్తూనే ఉన్నారు. మరి కొన్ని ఎడ్జ్‌లు తీసుకొని అటు టాడ్‌మ్యాన్‌కెళ్ళి బౌండరీస్ వెళ్ళినాయి. మరి వీళ్ళిద్దరు గనుక ఇట్లా ఆడితే మరి ఫైనల్ చూడాలి. రేపు మళ్ళా జోస్ బట్లరును, ఫిలిప్ సాల్ట్ ఇసొంటి ఫామ్‌లోకి వస్తే ఇండియాకు చాలా ఇబ్బంది. వాళ్ళ ఓపెనర్లు ఎంత డేంజర్. జోస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్ వీళ్ళిద్దరు లెక్కనే. ఇటు ఫిన్ అలన్, టిమ్ సేఫర్ లెక్క. మన ఓపెనర్లు ఇసొంటి ఫామ్‌లో రావాలని కోరుకున్నాం రేపు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ వాళ్ళిద్దరు గనుక ఇసొంటి ఫామ్‌లోకి వస్తే బాగుంటుంది. మీకు ఆ తర్వాత ఇక న్యూజిలాండ్ అయితే సౌత్ ఆఫ్రికా ఎక్కడ గేమ్ ఛాన్స్ ఇయ్యలే. మీకు రబడా బాయ్‌లో ఒక షార్ట్ బాల్ టిమ్ సేఫర్ట్ పుల్ ఆడబోయిండు. అది ఆల్మోస్ట్ డికాక్ అనుకున్నా. కానీ అటు బ్రేవిస్ కూడా ఇద్దరి మధ్యలో కన్‌ఫ్యూజన్ ఉండే కాల్. డికాక్ ముందు కాల్ ఇచ్చిండు కానీ అది డికాక్ చేరుకోలేకపోయిండు. బ్రేవిస్‌కి ఏమన్నా ఉంటే ఛాన్స్ ఉండు కావచ్చు. మీకు అక్కడ మర్చిపోయినా చెప్పడం. ఆ మ్యాక్రమ్‌ది క్యాచ్ అవుటా కాదా అని కొంచెం డౌట్ ఉంటుంది. నాకైతే ఫింగర్స్ అయితే ఆహ్, బా బాల్ పట్టాడనిపించింది. ఫస్ట్ యాంగిల్‌లో కొంచెం నాట్ ఔట్ అనిపించింది. కానీ కొంచెం క్లోజ్‌గా చూస్తే ఔట్ లెక్క అనిపించింది. సో థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చిండు. మనం ఏం చేయలేం.
సో, ఆ తర్వాత మీకు న్యూజిలాండ్ అయితే అటాకింగ్ చేసుకుంటూ పోయింది. అటు టిమ్ సేఫర్ట్ గానీ, ఇటు ఫిల్ యానల్ గానీ. ఫిల్ యానల్ తక్కువ బాల్స్ ఆడిండు. కానీ తను ఆడిన బాల్స్ అన్ని అటాకింగ్ చేసుకుంటూ పోయిండు. తను 19 బాల్స్‌లో 50 ఏసిండు. మీకు టిమ్ సేఫర్ట్ ఔట్ అయిండు. ఆల్మోస్ట్ గేమ్ దగ్గర రన్నే బాల్ దగ్గరికొచ్చినంక ఔట్ అయిండు టిమ్ సేఫర్ట్. అక్కడ మీకు రబడా బాల్‌లో ఔట్ అయిండు. రబడా ఆ బాల్ ఎక్స్‌ట్రా బౌన్స్ కాలే అనుకుంటా. మళ్ళా ఆ తర్వాత రచిన్ రాండే వచ్చిండు. తను, ఫిన్ అలెన్ ఇద్దరు మళ్ళా ఆ పార్ట్నర్‌షిప్ కొనసాగింది. రచిన్ రాండే కూడా కొన్ని బౌండరీస్ కొట్టిండు. లాస్ట్‌లో ఫిన్ అలెన్ అటాకింగ్ ఆడిపోయిండు. తను సెంచరీ కూడా చేసుకున్నాడు లాస్ట్‌లో. సో, ఓవరాల్ అయితే సౌత్ ఆఫ్రికాకు కొంచెం ఎక్స్‌పెక్ట్ చేయలే ఇసొంటి లాస్ వస్తదని. మరి అన్ని మ్యాచ్‌లు గెలిచి అంతా మంచి ఫామ్‌లో ఉండి టోర్నమెంట్ ఆల్మోస్ట్ అంతా మొత్తం డామినేట్ చేసి మరి ఇసొంటి లాస్‌తోనే ఎళ్ళిపోతారని ఎవరైతే ఎక్స్‌పెక్ట్ చేసుండరు. అంతే ఇగ. ఒక్కటే బ్యాడ్ డే అది మెయిన్ ఇంపార్టెంట్ డేనే వస్తే ఖతం. ఏం చేయలేం. సో, వాళ్ళు లాస్ట్ టైం గూడా ఇట్లనే అన్ని మ్యాచ్‌లు గెలిచిళ్ళు. ఫైనల్‌ల ఓడిపోయిళ్ళు. సో, ఈసారి సెమీఫైనల్. మరి సెమీఫైనల్‌లో గూడా అంతే. చూద్దాం మరి. రేపు ఎవరు గెలుస్తారో అని. ఆహ్, రేపు ఇండియా గూడా గెలిస్తే బావుంటది. ఓవరాల్ అయితే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బా ఆడిందని చెప్పాలి. ఆహ్, సో, చూద్దాం మరి. రేపు ఎవరు గెలుస్తారో. అంతే వీడియోలో. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.